పంచముఖ హనుమాన్ అవతారంతో ఆలయం నిర్మాణం చేపించు అని అంటే, అమ్మ పంచముఖ హనుమాన్ అంటే బాగా శక్తివంతమైనది. ఓకే. అంత శక్తిని ఎవరు తట్టుకోవాలంటే నీకు చిన్నప్పుడు నేను ఉపదేశం చేసిన మంత్రంతో చేయండి. చేస్తే నీకు శుభం కలుగుతుంది బిడ్డ అని అన్నాడు. ఆయన అట్లా అనుడితోటి ఒక విగ్రహము అక్కడ ప్రత్యక్షమైంది, కనిపించింది మీకు. కనిపించింది. ఓకే. కనిపించిన తర్వాత దాని వెనుకలు ఒక నాగసర్పం వచ్చి పడగబట్టి ఓకే. ఉన్నది. మీకు పాము వచ్చి పాము ఇట్లా నాలుగు ఇట్లా అనేసరికి నాకు భయం అయ్యి కొంచెం దూరం వెనక్కి వచ్చి అంటే ఇదంతా మీకు కలలనే స్వప్నంలే. ఓకే. వెనకకి వచ్చేసరికి స్వామివారే ఉన్నాడు కదా, మరెందుకు భయపడాడు వాడు అని మళ్ళీ అక్కడికి వచ్చేసిన. వచ్చి స్వామికి అంత పెద్ద భయంకరంగా 7 శిరస్సులతోటి పాము ఉంది, దాన్ని చూస్తేనే భయం అవుతుంది. ఇలాంటి పాముతోటి పడగబట్టినటువంటి పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని చేపించి నాకు ఇక్కడ ఆలయ నిర్మాణం చేపించు. మరి ఎక్కడ కూడా పాముతోటి పడగబట్టినది అయితే నేను చూడలేదు, గ్రంథాలలో కూడా నేను చూడలేదు కదా అని అంటే, రాబోయే కాలంలో కుజదోషము కాలసర్ప దోషాలతోటి జనులు బాగా మంది పుట్టేవాళ్ళు ఉంటారు. ఓకే, ఈ యొక్క మూర్తిని దర్శించుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళకి ఆ దోషాలు మొత్తం నివృత్తి జరుగుతుంది అని చెప్పి, మళ్ళీ తర్వాత నీకు చిన్నప్పుడు నేను ఒక మంత్రాన్ని ఉపదేశం చేసిన, ఆ మంత్ర జపం చేసి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు తీర్థం గిట్లా ఇస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా అవుతుంది అని అంటే, ఇప్పుడు కూడా ప్రతి శనివారం మంగళవారం మేము అది ఇస్తాం, ఆ తీర్థం ఇక్కడ ఇస్తాం. చాలా మంది బాగా జరుగు. మరి స్వామి ఇప్పుడు స్వామిని సర్పాలంకారంతో ఇట్లా ఇన్ని ముఖాలతో ఇక్కడ లేదన్నారు కదా, మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మరి చేసేటప్పుడు ఇలాంటి విగ్రహం చేయాలంటే ఇప్పుడు చేసేవాళ్ళు కూడా కొత్తనే కదా ఆబ్వియస్లీ. ప్రపంచంలో లేనంటి విగ్రహం అంటే ఇలాంటిది ఎక్కలేదు, శిల్పులు కూడా కొంచెం అంగీకరిస్తారు. మరి అవన్నీ ఎట్లా జరిగినాయి ప్రాసెస్? అయితే ఇప్పుడు స్వామివారిని నేను అడిగిన, మీరు ఇలాంటి విగ్రహం చూపిస్తారు, ఇలాంటి విగ్రహమైనా ప్రతిష్ట చేయమని చెప్తున్నారు కదా, మరి ఈ విగ్రహము ఇంతవరకు లేదు లేదన్నప్పుడు మరి నాకు ఆ విగ్రహం ఎవరిస్తారు, నాకే అంత డబ్బు లేదు, ఎట్లా అని అంటే స్వామివారి ఇట్లా ఒక ఏళ్ళు చూపిడి వేరు ఇట్లా విద్య, ఆ చూపుడు వేలు నుంచి ఒక చిన్న ఒక పవర్ లాగా వచ్చి ఒక వ్యక్తి ప్రత్యక్షమైంది. ఆ వ్యక్తి నా గ్రామాభిసంబంధంలో శివాలయం పూజారా? శివప్రసాద్ అని, ఆకవారం మొత్తం శివప్రసాద్ అని స్వామి యొక్క పేరు. స్వామీజీ ఎన్నుకున్నాడు విగ్రహదాతని కూడా. నువ్వు రేపు ఉదయం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు జరిగిన మొత్తం అంతా చెప్పు, ఆ విగ్రహాన్ని ఆయనే కొనిస్తాడు, నువ్వేం బాధపడకు అని స్వామి గారు చెప్పారు. తర్వాత తెల్లారి నేను పోయి గిట్ట జరిగింది సాగు, వారు మీరు కొనిస్తా అని అన్నారని చెప్పిందంటే, అంతకంటే నాకు మహా అవసరం లేదు, అది నేనే కొనిస్తా అని ఆ స్వామి కూడా మనస్ఫూర్తిగా చెప్పుకొని ఇచ్చింది. ఓకే. ఆ తర్వాత మేము ఆయనని ఈ ప్రదర్శన తీసుకొచ్చి ఇక్కడనే పెట్టాలి. అంటే ఆ ప్లేస్ ఎక్కడ నువ్వు చెప్పిన గుడి, ఆ స్వామివారు చెప్పిన ఆనవాళ్ళు నిజమేనా కానీ అవును. అని అనడానికి ఆ స్వామి ఇక్కడ తీసుకొచ్చేసరికి ఆ పాదాల అచ్చులు అట్లే ఉన్నాయి, ఆయన కూడా నిజమైన నన్ను. ఆ తర్వాత నేను చిన్న ఒక ఫోటో అక్కడ ఉంటుంది, ఒక ఫోటో పెట్టి ఒక 1 year పూజ చేసినారు. పూజ చేసిన తర్వాత ఇప్పుడు మనకు స్వామివారు ఒక తీర్థం ఇస్తే ఆరోగ్యం మంచిగా అవుతుంది అని చెప్పారు కదా, అవును. ఆ ఫోటోకి మొక్కుకోవడానికి చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు. అట్లా నేను చాలా మంది భక్తులకు ఆ తీర్థం ఇచ్చేది. ఓకే, వాళ్ళకి ఆరోగ్యపరంగా మంచిగా అయింది. ఉట్టిగా ఫోటో ఎండలో ఉంది, ఒక 10 ఇటుకలు రేటు పెట్టి స్టార్ట్ అయింది. మరి స్వామి మాకు మంచి జరిగింది, మేము ఏమైనా సహాయం చేయొచ్చా అని ఆ భక్తులు అంటే, సరే చేద్దాం, మరి దీన్నే మనం చిన్నగా ఒక 10 ఇటుకలతోటి స్టార్ట్ అయ్యి ఈ రూమ్ అది కట్టుకున్నాం ఫస్ట్. ఓకే, కట్టుకున్న తర్వాత ఈ రూమ్ అయితే అయిపోయింది, ఆ ఫోటో తీసి ఆడ పెట్టి వెళ్ళి ఆ ప్లేస్లో వెతుకొని పూజ చేసి, ఓకే విగ్రహం వేస్తాం. మనకి ఏ విగ్రహం అయితే కొనిస్తా అన్న అదే స్వామి వచ్చి, నేను ప్రస్తుతానికి అయితే ఫోటో పెడితే మంచిగా ఉండదు కాబట్టి ఆ విగ్రహం చిన్నది, మరి అది స్వామి గారు చెప్పారు అంటే అది కూడా నేను కూడా చేపిస్తా. ఓకే, ఇది కూడా నేను చేపిస్తా. ఈ విగ్రహం ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే పెద్ద గుడి కట్టాలంటే బాగా ఆర్థిక స్తోమత కావాలి కాబట్టి దీంతో అయితే పూజా కార్యక్రమం చేద్దాం సాగానంటే ఇది పెట్టి పూజా కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఇక అత్యంత వైభవంగా భక్తులు మొక్కున్న వాళ్ళకి అన్ని జరుగుతుంది, వాళ్ళు ఇచ్చిన దాతల సహాయ సహకారాలతోటి ఇప్పుడు పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది. కొద్ది రోజుల్లో ప్రతిష్ట కార్యక్రమం కూడా. ఇప్పుడు మనం కొత్త గుడి నిర్మాణం చేసిర్రు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న లోపట ఉన్న విగ్రహము సర్పాలంకారాలతో పంచముఖ హనుమాన్, ఇది కూడా ఇప్పుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఇప్పుడు ప్రతిష్ఠించిన తర్వాత ఈ విగ్రహాన్ని, ఈ హనుమాన్ని దర్శించుకుంటే కలిగే లాభాలేంటి? ఇక్కడ స్వామివారు స్వయంభూగా పాదాలని మనకు చూపించి వెలిసినది. వెలిసేటప్పుడే నేను నీ గురించి
నీ భక్తికి మెచ్చి ఇక్కడ వెలుస్తున్నాను నాయన. అయితే నన్ను మీరెందుకు మరి సర్పాలతోటి వెలుస్తున్నారు అది కూడా మనం అప్పుడు చెప్పుకున్నాం. అవును. ఇప్పుడు ఇది ఎప్పుడు ప్రారంభం కాబోతుంది ఈ కొత్త గుడి? ఇప్పుడు మే 23వ తారీఖు నాడు ప్రతిష్ట చేయాలని అనుకున్నాము. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతిష్టకు సంబంధించినవి మొత్తం కూడా. ప్రతిష్ట అయిన తర్వాత కూడా ఆ స్వామివారి దర్శించుకుంటే ముఖ్యంగా కాలసర్పదోషము, కుజదోషము, ఈ లగ్నాలలో జన్మించిన వారికి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితము ఆ స్వామివారి దర్శనం మాత్రం చేత జరుగుతాయి. ఇది ఎందుకంటే మేము చెప్పింది కాదు, సాక్షాత్తు స్వామివారు చెప్పిందే చెప్తున్నా నేను. మనం కల్పించి చెప్పుకున్నది కాదు, ఏది కాదు. దాంతోపాటుగా ఈ స్వామివారు స్వయంభూగా వెలిసిరు కాబట్టి స్వామివారు దర్శించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితము సిద్ధిస్తుంది. మనకి ఎప్పటికీ మే 24 నుంచి 23 నుంచి దర్శనాలు అవైలబుల్ ఉంటాయి. మే 24 నుంచి దర్శనాలు అవైలబుల్ ఉంటాయి. డైలీ ఉంటాయి, దర్శించుకోవచ్చు. మే 24 తారీఖు సంకోచం లేదు. అద్భుతమైన ఇంకొకటి, ఇలాంటి విగ్రహం భారతదేశంలో చాలా అరుదు. ఓకే. ఎందుకంటే పంచముఖ అవతారాలు ఉండి ఆ పంచముఖ అవతారాల్లో పశ్చిమ భాగంలో గరుత్మంతుడు ఉంటాడు. ఈ ఇప్పుడు పంచముఖాల్లో ఉంటే ఏమేమి ఉంటాయి స్వామి? పంచముఖాల్లో తూర్పు ముఖమేమో హనుమంతుడు, దక్షిణ ముఖమేమో నారసింహస్వామి, పశ్చిమ ముఖమేమో గరుత్మంతుడు, ఉత్తరమేమో వరాహస్వామి, ఉహ్రధ్వము అంటే పైన హయగ్రీవుడు. ఇలా మనకు పశ్చిమ ముఖానికి నాగసర్పం పడగబట్టి ఉంటుంది. ఓకే. గరుత్మంతుడికి మేను, గరుత్మంతుడికి పాముకు వైరమని చరిత్ర ఉంది. కానీ ఇక్కడ ఇంత ఏంటంటే గరుత్మంతునికే పాము పడగబట్టి ఉంటుంది. ఇది ప్రపంచంలో చాలా అరుదైనటువంటి విగ్రహము. ఇలాంటి విగ్రహం దర్శించుకుంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అందుకే కుజదోషము, కాలసర్ప దోషం తొందర నివారణ జరగడానికి మెయిన్ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నేను విన్నా మీరు ఆ గోపురం పైన ఏదో వెలుతురు వచ్చేలా అరేంజ్ చేసి ఏదో పెట్టినా అన్నట్టు. అది ఉంది, సెట్ చేస్తున్నా, అయిపోయింది అంతా సెట్ చేసేసినాం. దాని నుంచి వైబ్రేషన్స్ వచ్చి కలెక్షన్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దానికి ఇక్కడ జరిగే ఉచ్చారణ మంత్రం తోటి ఒక వైబ్రేషన్ పవర్ వచ్చేటప్పుడు